బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ బాపట్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు బాపట్లకు విచ్చేసి సారథ్యం సభను పెద్ద ఎత్తున విజయవంతం చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యం సభలను నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నాం. అందులో భాగంగా బాపట్ల జిల్లా కేంద్రంలో ఈ సభను నిర్వహిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో బలపడడానికి ప్రధాన కారణమైన కార్యకర్తలను కలుసుకోవడానికి సారథ్యం సభను ఏర్పాటు చేస్తున్నాము. బాపట్ల కేంద్రంగా ఉన్న రామానుజ కూటమి శాశ్వత సభ్యత్వం మాకు ఉంది. మా పూర్వీకులకు నాకు బాపట్లతో సంబంధం ఉందన్నారు. వ్యవసాయ కళాశాల కేంద్రంగా ఎందరో విద్యార్థులు తీర్చిదిద్దిన బాపట్ల పురాతనమైన దేవాలయంగా ఉన్న భావనారాయణ స్వామి ఆలయం, గొప్ప స్వతంత్ర సమరయోధులు ఎందరో మహానుభావులు ఉన్న బాపట్లలో సభ నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. భారత్ మాతా కీ మాతరం మాతరం. భారతీయ జనతా పార్టీ జిందాబాద్ జిందాబాద్. బాపట్ల జిల్లాని సంబంధించిన 7 నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్త సోదరి సోదరుమణులు పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విచ్చేసిన మీరు నాకు ఇచ్చిన స్వాగతానికి ముందుగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సారథ్యం అని చెప్పి ఈ యొక్క జిల్లాల పర్యటన కార్యక్రమం మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యం అనే యొక్క పేరు ఎందుకు పెట్టడం జరిగిందంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా మారడానికి కారణమైన కార్యకర్తల యొక్క సారథ్యం కారణంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయ్యారు. కనుక ఆ యొక్క సారథ్యం ఏదైతే కార్యకర్తల సారథ్యం కారణంగా మన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆ స్థానానికి వచ్చాడు. ఆ నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యం మనందరికీ కూడా స్ఫూర్తి ప్రేరణగా ఉండాలి. కనుక ఈ యొక్క కార్యక్రమానికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఆ నేతృత్వం ఏవైతే విషయాలు నేర్పించారో ఆ విషయాలన్నీ మనం తెలుసుకొని మన పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల యొక్క కష్టాలను తీర్చే విధంగా నడుం బిగించాలని మీ అందరికీ తెలియజేస్తూ, బాపట్ల అంటే మా పూర్వీకుల ఊరు, మా ముత్తాత గారు ఉన్న ప్రాంతం. ఇక్కడే ఉన్న రామానుజ కూటమి ఏదైతుందో ఆ రామానుజ కూటమి మాకర్ల వాళ్ళు కట్టిన ఆ యొక్క రామానుజ కూటమిలో కూడా శాశ్వత సభ్యులుగా మా పూర్వీకులు ఉండేవారు. ఆ విధంగా మా నాన్నగారికి అనేక మంది బంధువులు ఉన్నారు. ఆ బంధువులందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా మా బాపట్ల సంబంధించిన వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడే అని చెప్పి ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఆ విధంగా చిన్నప్పటి నుంచి బాపట్లతో నాకు ఆ విధమైన సంబంధం ఉంది. బాపట్ల కేవలం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి క్షేత్రమే కాకుండా అనేక మంది కారణభూతుల్ని జన్మనిచ్చిన స్థలం.